భారతదేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహమని రాష్ట్ర నడిబొడ్డున విగ్రహాన్ని నిర్మించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని కేశినేని నాని మీడియాకు వెల్లడించారు. అందరికీ నమస్కారం. రేపు సాయంత్రం 4 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పెన్నిది, పేదల పాలిట దేవుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన యొక్క కళలకు నిజరూపం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారీ విగ్రహం, దాదాపు 206 అడుగులు, ఈ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి భారీ విగ్రహం. దాన్ని విజయవాడ నడిబొడ్డు అంటే రాష్ట్ర నడిబొడ్డు, ఆల్మోస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డులో విజయవాడలో ఏర్పాటు చేయడం నిజంగా ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. ఆయన యొక్క ఆలోచనలకు, ఆయన యొక్క మరి విధానాలకు తగ్గట్టు ఏదైతే ఆయన పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు పేదల కోసం, నిరుపేదల కోసం ఆయన తన సర్వస్వాన్ని ఒడుతున్నారో ముఖ్యమంత్రి గారు ఈ రోజున, దానికి ఒక స్ఫూర్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరుపేద నుంచి వచ్చి మరి ఆ రోజున ఆయన అనుభవించినటువంటి కుల వివక్ష కానీ, ఈ వివక్ష కానీ, ఆయన బావి దగ్గర వివక్ష అనుభవించారు, అట్లాగే గుడి దగ్గర వివక్ష అనుభవించారు, అట్లాగే మీరు చూస్తే స్కూల్లో ఏదైతే ఆయన బాల్యంలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులకి దూరంగా మరి గోను సంచి వేసి ఆయన కూర్చోబెట్టి చాలా నరకయాతనకు ఆయన గురి చేసినటువంటి పరిస్థితి. బావి దగ్గర, గుడి దగ్గర, నీళ్ళ దగ్గర, ఎక్కడైనా సరే, చదువు దగ్గర, అన్ని చోట్ల కూడా ఆయన వివక్ష అనిపించినప్పటికీ ఆయన ఒక కష్టంతో, ఒక పట్టుదలతో, కమిట్మెంట్తో ఆయన బాగా చదువుకుని బరోడా మహారాజు గారి యొక్క ఆర్థిక సాయంతో కొలంబియా యూనివర్సిటీలో మరి చదువుకోవటం, అక్కడ ఆయన పిహెచ్డి చేయటం, ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆర్థిక శాస్త్రంలో నిపుణులుగా మరి పిహెచ్డి, దాన్ని మాస్టర్స్ చేయటం, ఆ తర్వాత అనేక రకాలుగా ఆర్థిక, సామాజిక, అట్లాగే కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం మీద ఆయన పట్టు సంపాదించడం జరిగింది. ఆ తర్వాత మా భారతదేశం వెనక్కి వచ్చి ఇక్కడ సామాజిక పరంగా జరుగుతున్నటువంటి అన్యాయం మీద, కుల వివక్ష మీద, అంటరానితనం మీద అనేక రకాలుగా కూడా ఆయన పోరాడినటువంటి పరిస్థితి. ఆ రోజు గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు మరి అంటరాని కులాలకి, అట్లాగే కుల వృత్తులు చేసిన కులాలకి గౌరవం కల్పించాలన్నారు తప్ప, ఆ రోజే గాంధీ గారితో మరి ఆయన చేసినటువంటి డిస్కషన్ కానీ, డిబేట్ కానీ అంబేద్కర్ గారు ఈ అంటరాని కులాలు కానీ, లేకపోతే వెనకబడిన కులాలు కానీ, లేకపోతే బడుగు బలహీన వర్గాలు కానీ, అణగారిన వర్గాలు కానీ వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఇది కల్పిస్తేనే, ఇది మొత్తం ఆర్థికపరమైన నిలకడ కల్పిస్తేనే మరి ఈ భారతదేశం బాగుంటుందని ఆ రోజు కూడా డిబేట్ డిస్కషన్ జరిగింది గాంధీ గారితో. దాంట్లో నిజంగా కూడా అంబేద్కర్ గారు గెలిచినట్లే. అట్లా అనేక రకాలుగా ఇది చేసినప్పుడు తర్వాత ఆయన సామాజిక సేవలో కానీ, సామాజిక న్యాయంలో కానీ అనేక రకాలుగా కూడా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఫస్ట్ లా మినిస్టర్గా ఆయన, అట్లాగే ఈ రాజ్యాంగ కమిటీ రాసే కమిటీకి చైర్మన్గా ఆయన చేసినటువంటి పనులు, ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఇవాళ ప్రపంచంలోనే ఒక మేటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. అది అంబేద్కర్ గారు చేతుల మీదుగా రచించబడినటువంటి రాజ్యాంగం. ఇవాళకు కూడా మరి భారతదేశ రాజ్యాంగంలో ఏదో అక్కడ ఇక్కడ స్వల్ప సవరణలు తప్ప మెజారిటీగా దాదాపు 80% పైన ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుందంటే అది ఆయన యొక్క మేధస్సు గొప్పతనం. అట్లాగే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు అనుగుణంగా ఇవాళ ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలి, పేదలందరినీ ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంచాలి, అట్లాగే ముఖ్యంగా సంతోషంగా ఉంచాలి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద, నిరుపేద వర్గాలని సంతోషంగా ఉంచాలి. ఈ రాష్ట్రంలోని ఒక కంకణం కట్టుకుని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆ వర్గాల కోసం పోరాడుతున్నటువంటి నిజమైన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఏదైతే అంబేద్కర్ గారు పోరాడారో అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఈరోజు ఆ వర్గాల కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు.
దానికి ఆయన ఆలోచనలకి, ఆయన కళలకి, ముఖ్యమంత్రి గారి కళలకి, అట్లాగే ఆయన ఆశయాలకి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఇంత ముందు చూసాం మనం. ఎక్కడో ఊరు బయట ఉండేవి, లేదా మన చీలలో ఉండేవి, లేకపోతే హరిజన్వాడలో ఉండేవి. ఇవాళ అటువంటిది ఇవాళ తీసుకొచ్చి రాష్ట్ర నడిబొడ్డైన విజయవాడ నడిబొడ్డులో మనందరి హృదయాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉంచారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. దానికి మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రజల తరఫున నిజంగా ఆయన అభినందించుకోవాలి. ఇటువంటి గొప్ప కార్యక్రమం రేపు సాయంత్రం 3 గంటలకి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం, తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాన్ని మరి ఆ వేడుకని వీక్షించబోతున్నారు. దానికి కూడా ఏదైనా కానీ ఎక్కడా కూడా చాలామంది వెనకబడిన తరగతుల వారు, అట్లాగే షెడ్యూల్ తరగతుల వారు ఏర్పాటు చేసినటువంటి పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో. అట్లాగే నేను చాలా రాష్ట్రాలు పర్యటించా యాజ్ ఎంపీగా. అట్లాగే ముఖ్యమంత్రులు, షెడ్యూల్ కులాల నుంచి ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో చేయలేనటువంటి పని ఇటువంటి విగ్రహాన్ని రాష్ట్ర నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో ఉంచినటువంటి ఘనత